అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నామండి. ఓనర్ కదా, మీరు కుటుంబాలంతా కూడా దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఉదయకాల సమయంలో ఎండకాల సమయం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు ఒక కానుక ఇచ్చినాడు కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనకి దేవుడు మంచి వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు మనము వేటిని బంధించాలనో అవి మనము స్పష్టంగా ఈరోజు తెలుసుకోవాలన్నమాట. ఈరోజు మనుషులు మనకి ఎవరు శత్రువులు అంతగా ఉండరు, కానీ ఎక్కువ ఈరోజు శత్రువులు ఉన్నా కానీ రేపు సహజంగా ఫ్రెండ్స్ అయిపోతాం, మాట్లాడుకుంటాం. ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు కూడా ఒకరికొకరు కలుసుకొని మాట్లాడుకుంటాం, సంబంధం అయిపోతాం కదా, సమాధానం అయిపోతాం. కానీ బంధించబడినటువంటి వాటి ఏటిని బంధించాలంటే ముఖ్యంగా మనము చూడండి, ఆకాశమందున్న దురాత్మల సమూహమును మనం బంధించాలి. వేటిని బంధించాలి? మొదటిగా మనము ఆకాశమందున్నటువంటి దురాత్మ సమూహాన్ని మనము బంధించాలన్నమాట. అవే మనకి అన్ని విధాలుగా అడ్డగిస్తూ ఉంటాయి. ఆశీర్వాదాలు రానికుండా అడ్డగిస్తాయి, పిల్లలకి చదువుల్లో జ్ఞానం లేకుండా అడ్డగిస్తుంటాయి, కుటుంబంలో భార్య భర్తల మధ్యలో సమాధానం లేకుండా వాటిని విడదీసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. డబ్బులు ఎంత సంపాదించినా కానీ ఆ డబ్బుల్ని నిలవకుండా చేసేటట్లు అవి కార్యం చేస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఆకాశమందున్న దురాత్మ సమూహంలో ఉన్నాయి, వాటిని మనం మొదటిగా బంధించాలి. దేవుడే చెప్పాడు మనకి, మీరు ఏదైతే మీరు వాటిని బంధిస్తారో భూలోకంలో పరలోకంలో వాటిని నేను బంధిస్తాను అన్నాడు అనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవదిగా చూడండి, కన్ఫ్యూజన్స్. మనకి ఏం చేయాలనో అర్థం కాదు, ఎటు వెళ్ళాలనో అర్థం కాదు. ఈ సమయంలో నేను ఏం చేయాలనేటువంటి కన్ఫ్యూజన్, చేయొచ్చునా చేయకూడదా, వెళ్ళొచ్చునా వెళ్ళకూడదా, ఇది మాట్లాడొచ్చునా మాట్లాడకూడదా అనేటువంటి కన్ఫ్యూజన్ మనకి తలంతా కూడా మనకి మైండ్ అంతా కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట. కన్ఫ్యూజన్ కలిగించేటువంటి ఆ దురాత్మల సమూహాన్ని మొదటగా మరలా రెండవదిగా మనము బంధించాలి. మూడవదిగా అయోమయాన్ని బంధించాలన్నమాట. అయోమయం, మనకి ఏం దిక్కు తోచని పరిస్థితుల్లో అయోమయంగా అయిపోతూ ఉంటాం మనం. దాన్ని మనము బంధించాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నాలుగవదిగా చూడండి, దురలవాట్లను చూడండి. మన పిల్లల పట్ల మనమేమో కానీ మన పిల్లల పట్ల దురలవాట్లను బంధించాలన్నమాట. రే నాయన అది చేయొద్దురా అంటే వాడు విన్నాడు, నాయన అది తినొద్దురా అంటే వాడు విన్నాడు, ఇలాగా నాయన అక్కడికి వెళ్ళొద్దురా అంటే వాడు విన్నాడు అనమాట. ఈ దురలవాట్లు, అదంతా తాగకూడదురా, అదంతా తినకూడదురా అంటే, అదంతా మాట్లాడకూడదురా అంటే వాడు అదే చేస్తానంటాడు, మాట్లాడతాడు. ఎందుకంటే వానిలో ఆ యొక్క దురాత్మ లాగా ప్రేరేపిస్తుంటది. పాపం వాడేం చేస్తాడు చిన్నపిల్లాడు. అందుకనే చూడండి, మద్యపానం తాగుద్దురా అంటే చిన్న వయసులో నీకు అది పద్ధతి కాదురంటే మద్యపానము తాగుతాడు, ఎంత చెప్పినా వినకుండా. అందుకనే దురలవాట్లను మీరు మొదటిగా నాలుగవదిగా బంధించాలి. మనం దురలవాట్లను వేస్తున్నాం, బంధిస్తున్నామా అని పలకాలన్నమాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు ఇంటర్నేషనల్ వ్యసనాలకు లోబడిపోయి ఏమేమో చూస్తూ మొబైల్లో చూడండి దురలవాట్లకు లోబడిపోయి ఉంటారు. గంజాలు, డ్రగ్స్లు, మద్యపానము, సిగరెట్లు, బీడీలు, తంబాకులకు లోబడిపోయి దురలవాట్లకి బానిసలైపోయి పిల్లలు అయోమయంగా చెడిపోతూ ఉన్నారు. పాపం వాళ్ళకి తెలియడం లేదు, అయోమయం అయిపోతుంది. వాళ్ళ మైండ్ అంతా కూడా ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. కాబట్టి అటువంటి దురాత్మల్ని, దురలవాట్లు పుట్టించేటువంటి వాళ్ళ బిడ్డల చేత చేపించేటువంటి దురాత్మల్ని నాలుగవదిగా మనము బంధించాలి. యేసునామములో దురలవాట్లని, నా బిడ్డలను మనం ఉన్న దురాత్మల్ని బంధిస్తున్నాం ప్రభు అనాలి. అయ్యో, దేవుడు పరలోకమందు వాటిని బంధిస్తాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అది మూర్ఖత్వం. ఏ మాట చెప్పినా కానీ కోపపడే మూర్ఖత్వం. ఏదో మంచి మాట చెప్పబోతున్నా కానీ అది ఒక కోపం వాళ్ళకి, అంటే మూర్ఖత్వం. ఏదంటే తల్లిని కొట్టడం, తండ్రిని కొట్టడం అంటే ఏంటంటే మూర్ఖత్వం కదా అది. అందుకంటే వాడికి తెలియలే, పాపం ఏమి తెలుస్తున్నాడు వాళ్ళకి తెలియదు. కాబట్టి
అలాంటి మూర్ఖత్వం కలిగించే దురాత్మని బంధించాలి యేసు నామములో. పరలోకంలో దేవుడు బంధిస్తానన్నాడు. మీరు బంధించాల్సినటువంటి వాటిని అన్ని కూడా మొదట మనం బంధించాలన్నమాట. చూడండి, అంతేకాకుండా మన దగ్గర ఈ వాక్యం విని కౌన్సిలింగ్ మనం చేసినప్పుడు విని వాళ్ళు అనేక మంది మారుతారు. మన కుటుంబంలో వారు మారలేదే, మన కుటుంబంలో వారు మారకుండా అలాగనే ఉంటుంటారనమాట. కాబట్టి మన బిడ్డలు కూడా మారులోగన మనము వాటిని, మన బిడ్డలో ఉన్నటువంటి దురావట్లన్నింటిని కూడా బంధించాలి. ప్రభా బిడ్డలకి నిర్దోషమైన హృదయం దయచే ప్రభు అని అడగడం నేర్చుకోవాలన్నమాట. మొదట మనమేమో చూడండి, ఆ తర్వాత మనం రోడ్లో ప్రయాణం చేసేటప్పుడు యాక్సిడెంట్ కలిగిస్తాయన్నమాట. నువ్వు చక్కగా వెళ్తున్నా కానీ వేరేవాడు వచ్చి అడ్డంగా గుద్దుతాడు కదా, అవి దురాత్మలు. మనకి మరి కీడు కలిగించే దురాత్మలు ఆకాశ మండలంలో ఉంటాయి కదా, అవి ఎప్పుడు కూడా మన కీడు కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. నువ్వు పోతా ఉంటావు చక్కగా, నీది తప్పు లేదు, కానీ ఎదుటివారు వచ్చి గుద్దేస్తాడు, పడిపోతావు. అలాంటి దురాత్మలను, యాక్సిడెంట్ కలిగించే దురాత్మలను బంధించమన్నాడు దేవుడు. పరలోకంలో నేను బంధిస్తానన్నాడు దేవుడు. ఇలాగా ప్రతి ఒక్కటి, ఇంకా ఎన్నో విషయాలు. యాక్సిడెంట్ కలిగిన దురాత్మలను బంధించాలి. ఈవిల్ స్పిరిట్స్ చూడండి, ఈవిల్ స్పిరిట్స్ మీకు అనేకమైనటువంటి దురాలోచనలు కలిగించేటువంటి ఈవిల్ స్పిరిట్స్, చెడ్డ ఆలోచనలు అన్ని మన తలలో పుట్టిస్తూ ఉంటారన్నమాట. వాటన్నింటిని కూడా దేవుడు మొదట బంధించమన్నాడు దేవుడు. హల్లెలూయా. మొదట మనము బంధించే వాటి అన్నింటిని కూడా బంధించాలి. రెండవదిగా విప్పాలి. ఆశీర్వాదాలన్నీ వాడి కుటుంబంలో విప్పాలి. ఇప్పుడు ఒక వ్యక్తిని, నీ సహోదరుని 2 రౌడీలు బంధించేసినారు, చెట్టు కట్టేస్తున్నారు. నువ్వు పోయి విప్పుతానంటే ఇప్పనిస్తారా? వాళ్ళు రౌడీలు 2 కొట్టి నిన్ను కూడా బంధించేస్తారు. అలాగా మొదట వారిని బంధించినటువంటి వారిని ఫస్ట్ మనం బంధించాలి. ఆ ఇద్దరిని మనం బంధించినామంటే వారిని బంధించినటువంటి మన సహోదరుని ఈజీగా మనము విప్పుకొని తీసుకురావచ్చు. హల్లెలూయా. వారిని మొదట మనం బంధించకుండా మొదటగా విప్పాలంటే అది ఈజీ కాదు. కాబట్టి మొదట మనం వేటిని బంధించాలో వాటన్నిటిని కూడా బంధించి ఆ తర్వాత మనము విప్పడం నేర్చుకోవాలి. ఏంటిది? ఆశీర్వాదాలు విప్పాలి. హల్లెలూయా. కుటుంబంలో పరలోక ఆశీర్వాదాలు తండ్రి దయచేయమని అడగాలి. మనం బిడ్డలకు మంచి జ్ఞానం కలుగునుగా కానీ విప్పాలి ఆశీర్వాదాలు. మరి అప్పుల్లో నుంచి విడిపించి మమ్మల్ని అయ్యా మంచి ధనవంతులుగా చేయమని విప్పుతున్నాం ప్రభు అని విప్పాలి. ఆశీర్వాదాలు విప్పాలి. బిడ్డలకి మంచి చదువులు వచ్చినగాక, మంచి ఉద్యోగాలు కలిగినగాక, మంచి కుమారుడు కలిగినగాక, గర్భఫలం కలిగినగాక తండ్రి అంట మనము ఆశీర్వాదాలు ఆ తర్వాత అన్ని కూడా విప్పడం మనం నేర్చుకోవాలన్నమాట. హల్లెలూయా. మొదట మనము అన్నిటిని బంధించాలి. ఏదైతే మన కీడు కలుస్తున్నాయో దురాత్మ వాటన్నిటిని, ప్రతి ఒక్క అలవాటుని బంధించి ఆ తర్వాత రెండవదిగా అన్ని ఆశీర్వాదాలు మనము విప్పాలి. పరలోకంలో దేవుడు విప్పుతానన్నాడు. హల్లెలూయా. పరలోక ఆశీర్వాదాలు అప్పుడు మనకు కుమ్మరించబడతాయి. నీ బిడ్డలకు జ్ఞానం లేదా? జ్ఞానం కలుగునుగా కనాలి యేసు నామములో. నీకు కుటుంబంలో ఆశీర్వాదం లేదా? ఎంత సంపాదించినా వ్యర్థమైన ఖర్చులు వెళ్ళిపోతున్నాయా? హాస్పిటల్ ఖర్చులు అయిపోతున్నాయా? ఇప్పుడు అన్ని కూడా బంధించేసినావు కదా. ఇప్పుడు యేసు నామములో కుటుంబం ఆశీర్వాదాలు వచ్చిన గాక, పరలోక ఆశీర్వాదాలు కుమ్మరించబడిన గాక అని విప్పాలన్నమాట. ఆరోగ్యం ఎప్పుడు చూసినా అనారోగ్యం పాలైపోయి దురాత్మలు అట్లా అనారోగ్యం జ్వరాలను కలిగిస్తూ ఉంటాయి కదా. వాటిని అన్ని బంధించి మంచి ఆరోగ్యం నీకు కలుగును గాక, మంచి ఆయుష్ దేవుడు నీకు ఇచ్చిన గాక అని పరలోకంలో దేవుడు విప్పుతా ఉంటాడు. అన్ని నువ్వేదైతే విప్పుతావో భూలోకంలో అది విప్పబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే 2 కొరింథీ 10:4 ఉంటుంది అనమాట. ఆ మాట మన ఇంట్లో వాళ్ళు మొదటగా మనం వాళ్ళని సరైన పద్ధతిలో నడిపించాలని అక్కడ రాయబడి ఉంటుంది అనమాట కదా. కాబట్టి మొదట మన పిల్లలు కూడా మారేలాగన మనము ప్రార్థన చేయాలి. వేకువజామున లేసి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్క ఆశీర్వాదం నీ కుటుంబంలో పలకాలి. వాళ్ళు మారల్లే, ఆయన మారల్లే, వాళ్ళు ఎందుకు పనికిరాలే, వీళ్ళకి జ్ఞానం లేదు లేని ఎప్పుడు కూడా అలా కనకుండా మనము ఉదయం లేచిన నుంచి మొదట మన ఫస్ట్ దుష్ట ఆత్మలన్నింటినీ కూడా బంధించేసి మనం రెండవదిగా విప్పడం ప్రారంభించాలి. నా బిడ్డలకు మంచి జ్ఞానం కలుగును గాక, మంచి చదువులు కలుగును గాక, మంచి ఉద్యోగాలు వచ్చును గాక, కుటుంబంలో సమృద్ధి కలుగును గాక, ఇంట్లో నా భార్యకి మారు మనసు కలుగును గాక అని ప్రతి ఒక్క ఆశీర్వాదం విప్పుతూ ఉంటే దేవుడు పరలోకంలో విప్పుతాడు. హల్లెలూయా. ఇది మంచి సూత్రం. మనకి మొదట మనం బంధించాలి, రెండవదిగా విప్పాలి. దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేర్చుకున్నారు కదా మనం ఎలా ప్రార్థించాలనో. వీడియో చూస్తే మీరు అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఈ కుటుంబాలు ఖచ్చితంగా దేవుడు మీరు ఈరోజు ఏదైతే బంధిస్తాడో, ఏదైతే విప్పుతారో అది పరలోకంలో దేవుడు విప్పి మన కుటుంబాల ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు దేవుడు.
దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. మరి మత్తయి సువార్తలో నుంచి ఈరోజు మంచి వాగ్దానం మాతో మాట్లాడడానికి వందనాలు ప్రభా. భూమి మీద వేటినైతే మీరు బంధిస్తారో అది పరలోకంలో నేను బంధిస్తానన్నావు. భూమి మీద మీరు వేటిని నిప్పుతారో అది పరలోకమందు నిప్పుతారు నిశ్చయముగా మాతో చెప్తున్నావు తండ్రి. మీకు స్తుతులు స్తోత్రం నాయన. బిడ్డలు ఏ పరిస్థితులలో కృంగిపోతున్నారు, నాయన ప్రభా అయా మరి పరిస్థితులు కూడా వెళుతున్నారు ప్రభా, కష్ట పరిస్థితుల్లో నాయన ప్రభా, వాటన్నింటిని కూడా చేసిన బంధించండి ఆయన. పరలోకంలో బంధించేసిన ఆయన పరలోక ఆశీర్వాదాలతో నింపమని సహాయం దయచేయమని. అయా ఉద్యోగం ఎవరికి ఉద్యోగం దయచేయండి వేస్తున్నాములో. వివాహం కాని వారికి మంచి వివాహం కలిగించండి. గర్భం లేని వారికి మంచి గర్భాలు దయచేయండి. కుమార్తెలను స్వామి. వివాహములు కాని వారికి నాయన, అలాగనే మరి కుటుంబంలో నాయన ప్రభా అనారోగ్య సమస్యలు కలిగిస్తున్నాడు, దురాత్మలు వేస్తున్నాడు, బంధిస్తున్నాం. మీ గాయపడిన హస్తాలతో ముట్టి వాళ్ళకి మంచి ఆరోగ్యం తెచ్చేయండి, కృప చూపించమని. సమాధానం లేని వారి కుటుంబంలో సమాధానం, ఐక్యత, ప్రేమ తెచ్చేయమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవము నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.